నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. లిటిల్ హార్ట్స్ వాస్తవానికి అందరి హార్ట్స్ని దోచేసిందనే చెప్పుకోవాలి. అయితే చాలా చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి పలువురు సెలబ్రిటీలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోస్టులు పెడుతూ వస్తున్నారు. అయితే చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయిన పెద్ద సినిమాల మధ్యన రిలీజ్ అయిందనే చెప్పుకోవాలి. గతంలో ఘాటీ కావచ్చు, మద్రాసి కావచ్చు, ఈ రెండు సినిమాలకి పోటీగా లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయింది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఏదైతే వినాయక చవితి నిమజ్జనం టైంలో రిలీజ్ అవడంతో కొంత ఎఫెక్ట్ కొట్టిందని కూడా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఆ వీక్ కాకుండా ఇంకొక వీక్ ముందు కానీ వెనక కానీ పోస్ట్పోన్ అయి ఉంటే ఇంకా బాగుండేదని చెప్పి, కలెక్షన్స్ ఇంకా భారీగా వచ్చాయని చెప్పి చెప్తున్నారు. అయితే వాస్తవానికి లిటిల్ హార్ట్స్కి సంబంధించి పలువురు సెలబ్రిటీలు మాత్రం మెసేజ్లు పెడుతూ వస్తున్నారు. అయితే ఏ సెలబ్రిటీలు ఎలా పెట్టారనేది తీసి పక్కన పెడితే, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వాస్తవానికి ఆయన సినిమాల ప్రమోషన్కి కూడా ఆయన త్వరగా ఆయన వెళ్ళరని చెప్పి గతంలో కూడా చాలాసార్లు మనం విన్నాం. అటువంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లిటిల్ హార్ట్స్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే చేశారు. వాస్తవానికి చాలా ఫ్రెష్గా ఉంది సినిమా. అది కాకుండా చూస్తుంటే న్యాచురల్గా కనిపిస్తుంది. సినిమాకి సంబంధించినటువంటి ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా కరెక్ట్గా కుదిరారని చెప్పి చెప్తున్నారు. వాస్తవానికి రాజీవ్ కనకాల కావచ్చు, అది కాక మౌలి కావచ్చు, వీళ్ళందరితో పాటు ఏదైతే మనం చూసాం గతంలో మనకి సై సినిమాలో ఉన్నటువంటి ఒక కీరవాణి గారి కజిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యాడింగ్ పర్ఫెక్ట్గా కుదిరిందని, నిజంగా సినిమా చూస్తున్నట్టుగా లేదు, న్యాచురల్గా ఒక స్టోరీ మన కళ్ళ ముందు మెదులుతున్నట్టుగా మనం చూసాం. అదిగాక ఆ టైమింగ్ కూడా ఏదైతే సినిమా చూపించినటువంటి టైమింగ్ కూడా యాప్ట్గా ఆ టైంకి ఇలాంటివన్నీ జరిగాయని చెప్పి ఇవన్నీ కూడా తీసి పక్కన పెడితే, లిటిల్ హార్ట్స్కి సంబంధించి సంగీత దర్శకుడు అయినటువంటి ఒక సింజిత్ ఎవరైతే ఉన్నారో అందరికీ తెలిసిందే ఆయన మహేష్ బాబు గారి యొక్క వీరాభిమాని అని చెప్పి. అయితే లిటిల్ హార్ట్స్కి మ్యూజిక్ అందించడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పి, వాస్తవానికి ఆయన్ని ప్రస్తావిస్తూ, సింజిత్ని ప్రస్తావిస్తూ మహేష్ బాబు గారు, సింజిత్ నువ్వు కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఎక్కడికి పారిపోవద్దు, నువ్వు చాలా బిజీగా మారబోతున్నావు అని చెప్పేసి అనడం. అంటే ఖచ్చితంగా అతి తొందరలో మహేష్ బాబు గారి సినిమాకు కూడా ఏమన్నా మ్యూజిక్ ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా లేకపోతే ఏంటి అనేది ఆ యొక్క హింట్ ఏమి ఇచ్చారో అర్థం కాలేదు. కానీ సింజిత్ కూడా మళ్ళీ రిప్లై ఇస్తూ నేను ఎక్కడికి వెళ్ళనన్నా అని చెప్పి చెప్పడం. సో ఒక అభిమానికి సంబంధించి నిజంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇలా ట్వీట్ చేయడం అనేది ఒక పెద్ద గొప్ప వరం అని చెప్పేసి అనుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు అందరి హార్ట్స్ దోచుకున్నటువంటి ఒక లిటిల్ హార్ట్స్ ఏదైతే సినిమా ఉందో, ఈ సినిమా మాత్రం భారీ ఎత్తున ఇప్పటికీ కూడా ఎన్ని సినిమాలు వచ్చినా సరే, దాని తర్వాత మళ్ళీ మిరాయి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే కిష్కింధపురి కావచ్చు, ఈ సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇది మూడో సినిమాగా ఇంకా లిటిల్ హార్ట్స్ నడుస్తూనే ఉంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా యూత్ సంబంధించినటువంటి ఒక అందరినీ కూడా కట్టిపడేసిందని చెప్పుకోవాలి. అదే కాకుండా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా నిజంగా అక్కడ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకు కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ వస్తుంది. కాబట్టి సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి మాత్రం ఇప్పటికీ కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉంది. దాదాపు 32 కోట్లు వసూలు గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అని కూడా చెప్తున్నారు. వాస్తవానికి స్టోరీ ఏమైనా కొత్తదా అంటే కాదు, అదేవిధంగా చూసుకుంటే ఆర్టిస్టులు ఏమైనా పెద్దవాళ్ళు అంటే కాదు, సరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా పెద్దవాళ్ళు అంటే కాదు. సో అందరూ కూడా చాలా కొత్త డైరెక్టర్స్ రావడం, కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్స్ చేయడం, సో ఆర్టిస్టులు కూడా చాలా ఫ్రెష్ ఆర్టిస్టులు తీసుకోవడం, సో చాలా కొత్తగా ఉండడంతో సినిమా కూడా అంతే కొత్తగా కనిపిస్తుందని చెప్పేసి అది అంటున్నారు. ఇప్పటికీ కూడా లిటిల్ హార్ట్స్ మాత్రం అందరి హార్ట్స్ని దోచుకుంటూ వెళ్తుంది. సో ఏదైతే మౌత్ పబ్లిసిటీ ఏదైతే ఉందో అది ఈ సినిమాగా చాలా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఇప్పటిదాకా ఉన్నటువంటి కలెక్షన్స్ కావచ్చు, అదిగాక ఇంకా మునుముందు రాబోతున్నటువంటి వారాల్లో కూడా ఇంకా దీని యొక్క ప్రభావం కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.